నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలపైన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ స్థానిక సంస్థల్లో గెలుపు దిశగానే మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఏం చేసినా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు దిశగానే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఏ ప్రభుత్వం పైన కూడా అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఇంత వ్యతిరేకత రాలేదు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా చాలా ఎక్కువగా పెరిగింది. ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు ఈ ప్రభుత్వంతో. సో అందుకని ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోరాడాలి. దానంతటి కోసం పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉండండి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరొక సంవత్సరంలో వచ్చే ఏడాదిలో నా పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, రాబోతున్నాము అనే ధీమా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో నింపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నిజంగానే కేవలం పాదయాత్రతోనే అధికారంలోకి వస్తారా? ఒక్కసారి మన హిస్టరీ చెక్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, అలాగే షర్మిల కూడా పాదయాత్ర చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు 2019లో. కట్ చేస్తే యువగలం పాదయాత్రతో లోకేష్ కూడా పాదయాత్ర స్టార్ట్ చేశారు. 24 ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఒక్కడుగు వెనక్కేసి తెలంగాణ చూస్తే కనుక తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు పాదయాత్రలు చేశారు. ఈ పాదయాత్రతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రైట్, పాదయాత్ర సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంది. ఇది పక్కన పెడితే కనుక గత 3 ఏళ్లలో కూడా అధికార కూటమి ప్రభుత్వం ఏదైతుందో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. ఏ ఒక్క వర్గం కూడా వీళ్ళ యొక్క పరిపాలన పట్ల ఆసక్తిగా లేరు, పూర్తిగా వ్యతిరేకతతోనే ఉన్నారు. సో కనుక మీరంతా కూడా సిద్ధంగా ఉండండి. రానున్న స్థానిక సంస్థలు ఏవైతున్నాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయం దిశగా పయనించాలి. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఆ వ్యతిరేకత అనేది తెలియజేయకుండా, బయటకు పొక్కనివ్వకుండా పోలీసుల్ని, అధికార యంత్రాంగాన్ని వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ఆయన సంబోధిస్తూ, చంద్రబాబు నాయుడు అధికారుల్ని ప్రయోగిస్తున్నాడు, పోలీసులను కూడా ప్రయోగిస్తున్నాడు. ఎందుకు? ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుంటే ప్రజలు అయితే బయటకు తెలియకుండా, బయటికి పొక్కనివ్వకుండా పదే కేసులు పెడుతున్నారు. సో వాటన్నిటికీ భయపడొద్దు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉండండి. మరికొద్ది రోజుల్లో, అంటే 2-3 నెలల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి. మరోపక్క కొడాలని గత స్టేట్మెంట్ మనం చూస్తే ఏ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం అవ్వడానికి ఛాన్స్ ఇవ్వద్దు. ప్రతి చోట గెలిచినా ఓడిపోయినా మనం ఉన్నా లేకున్నా ప్రతి చోట మనం అక్కడ పోటీలు చేసి తీరాలి. ఏ ఒక్కరికి కూడా, ఏ పార్టీకి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఇవ్వద్దని కొడాలని కూడా చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా, నేతలందరూ కూడా చెప్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేయబోతున్నా, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే ఒక్కొక్కళ్ళు పార్టీని వీడి వెళ్ళిపోతారనే భయంతోనే వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారా? కార్యకర్తలు మొబిలైజ్ చేస్తున్నారా? ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో కొంత సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. ఆ సమన్వయ లోపాన్ని తీసేసి కార్యకర్తలందరినీ కూడా బలపరచాలని చెప్పేసి, వాళ్ళలో ఉత్తేజం నింపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు, అలాగే పొలిటికల్ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి పదే పాదయాత్ర అంటున్నాడు, అధికారంలోకి వస్తా అంటున్నాడు, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోమని చెప్తున్నాడు, రాసి పెట్టుకోండి మనమే అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క నేతలు, మిగతా పార్టీ నేతలు బయటకు వచ్చిన ఆరోపైన కేసులు భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే తనకున్న 40% ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఆ 40% ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా, చల్లాచెదరు అవ్వకుండా వాళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, వాళ్ళలో ధైర్యం నింపడానికే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తా ఉన్నారు. సరే చూద్దాం, రానున్న ఎన్నికలు ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా నిజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందా పార్టీల పైన, కూటమి ప్రభుత్వం పైన? చంద్రబాబు నాయుడు పరిపాలనని నమ్మట్లేదా?
నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరిగిందా, వ్యతిరేకత పెరిగిందా అనేది చూడాలంటే ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు ఎవరు గెలుచుకోబోతున్నారు? వైసీపీనా, కూటమి ప్రభుత్వం? నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా 2029లో? మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.